నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చిన్నశంకరంపేట మండలం కొర్విపల్లి గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడాన్ని ఖండిస్తూ మెదక్ ఎమ్మెల్యే రోహిత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. తెలంగాణ పవిత్ర పుణ్యక్షేత్రమైన పాత యాదగిరిగుట్టలో నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం. స్వస్తి వచనంతో వార్షిక బ్రహ్మోత్సవాలను ప్రారంభించిన ఆలయ అర్చకులు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం నిబంధనలు పాటిస్తూ నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలన్న జిల్లా కలెక్టర్. గ్రామస్తులంతా ఆరోగ్యంగా ఉండాలని ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపిన సర్పంచ్. చిన్నశంకరంపేట మండలం మడూరు గ్రామంలో ఆదిత్య హాస్పిటల్ వారి సౌజన్యంతో హెల్త్ క్యాంపును ప్రారంభించామన్న దివ్య లింగంగౌడ్. చిన్నశంకరంపేట మండలం కొర్విపల్లి గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి పిసిసి వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ గౌడ్ హాజరయ్యారు. చిన్నశంకరంపేట మండలం కొర్విపల్లి గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి పిసిసి వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ గౌడ్ హాజరయ్యారు. వారికి ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్ శాలువాతో సన్మానం చేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం కొర్విపల్లి గ్రామంలోని దుర్గామాత ఆలయంలో వారు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి వారికి పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చడం పట్ల రైతుల అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు. వారితో సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, పిసిసి వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ గౌడ్, మాజీ రాజ్యసభ సభ్యులు హనుమంతరావు, మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాల క్రితం అనంతపురం జిల్లాలో సోనియా గాంధీ ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్ అధ్యక్షతన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని, ఉపాధి హామీ పథకం పేదలకు ఒక జీవనాధారం లాంటిదన్నారు. ఉపాధి హామీ పథకాన్ని తొలగించే విధంగా బీజేపీ ప్రభుత్వం చేయడం సిగ్గుచేటని, పేదల కడుపు కొట్టే పథకాలను తీసుకువచ్చి పేదలకు ఇబ్బంది కలిగించాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బీబీజీ రామ్జీ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఈ పథకానికి అదాని అంబానీలకు దోచిపెట్టడం కోసమేనని, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగిస్తూ పేదలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామ స్వరాజ్యమే తన లక్ష్యమని, గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుందని, గ్రామాల్లో పేద ప్రజలు 3 పూటల తిండి తినాలంటే వారికి ఏదో ఒక ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం 2005లో ఉపాధి హామీ పథకాన్ని తేవడం జరిగిందని, ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ప్రధాని మోదీ పేద ప్రజలు ఎలా ఉన్నా సరే అదాని అంబానీకి బంగారం మెతుకులు తినాలనే ఉద్దేశంతో పథకాన్ని రద్దు చేసే విధంగా చట్టాలు తేవడం జరుగుతుందన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని, పేద ప్రజల బతుకులు బాగుపడే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు, జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షులు గోపాల్ రెడ్డి, దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జర్కో శ్రీనివాస్ రెడ్డి, నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు మోహన్ నాయక్, చేగుంట మార్కెట్ కమిటీ చైర్మన్ వెంగళరావు, సర్పంచ్ల ఫోరం జిల్లా ఉపాధ్యక్షులు సాయి కుమార్ గౌడ్, ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షులు అశోక్ నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సాన సత్యనారాయణ, మాజీ డిప్యూటీసీ పోతరాజు రమణ, యాదవరావు, శ్రీనివాస్ రెడ్డి, పోతరాజు జనార్దన్, సుధాకర్, మనోజ్ కుమార్, భిక్షపతి, దుబ్బాక నియోజకవర్గ యువజన కాంగ్రెస్ నాయకులు సండ్రుగు శ్రీకాంత్, రాజాసింగ్ తదితరులు పాల్గొన్నారు. मेहनत के पैसे नहीं, उसका खर्च है,
उसकी रोजी रोटी मिले। आज बीजेपी गवर्नमेंट में नरेंद्र मोदी साहब जो प्रधानमंत्री हैं, आज आप लोगों का हक छीना जा रहा है। आज जो पॉलिसी कांग्रेस गवर्नमेंट में शुरू करे थे, हर गरीब को, हर किसान को पैसे హెచ్చు మీరుతున్న సందర్భంలో మన అందరి అభిమాన నాయకురాలు సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు ఎందుకు మన దేశంలో నక్సలిజం పెరుగుతా ఉంది అంటే యువతకు పని దొరకలేదు, గ్రామీణ ప్రాంతంలో తినడానికి తిండి ఉండలేదు, ఉపాధి ఉండలేదు. కాబట్టి యువకులు, కొంతమంది ప్రజలు నక్సలిజానికి ప్రభావితమై సమాజంలో అశాంతి నెలకొల్పుతుంది. మరి అలాంటి అశాంతిని పారదోలాలంటే 100 దినాల పని దినాలు మనం ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే మనం పని కల్పిస్తామో ప్రజలు సమాజంలో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలకి దూరంగా ఉండి నక్సలిజాన్ని పారదోలడానికి ఒక బృహత్తరమైన పథకం ఎన్ఆర్జీఎస్ పథకం ద్వారా 100 రోజుల పథకాన్ని తీసుకురావాలి. ఇది ఎవరో పెట్టింది కాదమ్మా. ఆ రోజులలో సోనియా గాంధీ అనంతపూర్ లో వచ్చి ఆ రోజు 600 మంది చనిపోతున్నారు అంటే సోనియా గాంధీ జరిగింది. ఆనాడు ఉన్నటువంటి చనిపోతున్నారు అంటే భోజనం లేక, తిండి లేక, ఆఖరికి మట్టి కూడా తింటున్నారు అన్నారు. అప్పుడు ఆమెకు ఆలోచన వచ్చింది, ఏంటి ఈ భారతదేశంలో మట్టి తింటారా? పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశంలో మొట్టమొదటి ప్రధానమంత్రి అయ్యి ఒక సూయి లేనటువంటి భారతదేశంలో, అది కూడా ఇంగ్లాండ్ నుంచి వచ్చేది సూది. అటువంటిది 5 పంచవర్ష ప్రణాళిక ద్వారా డాక్టర్ నందన్ రావు గారి, నాగార్జున సాగర్ గారి, శ్రీరామ్ సాగర్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ కూడా అమలు చేస్తున్నారు. అంతేకాదు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రాజ్యాంగం రాశారు. ఆనాడు సెక్యులర్ దేశం కావాలని మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా గారు ఈ దేశంలో తక్కువ పేదరికంగా వచ్చిన వాడే భావించి మా కొరకు ఇంత దూరం వచ్చి ఇంతగా శ్రమ పడుతున్నందుకు వందనాలండి. అండ్ మా పెద్ద కుటుంబాలున్న మా ఒక్క విలేజే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ఇన్ని గ్రామాల కొరకు మీరు ఇంతగా మా కోసం కృషి చేస్తున్నందుకు మరొకసారి వందనాలండి. అసలు మేము ఎక్కడి నుండి వచ్చామనే స్థాయి మేము ఎన్నటికీ మరవము. పెద్దలు అన్నారు, ఏ స్థాయి నుంచి అయితే మనం వచ్చామో ఆ స్థాయిని ఎప్పటికీ మనం మరవద్దని. మేము అందరికీ ఇంత భూములు ఉండేవి కావు, ఇంత పంటలు అసలు పండేవే కావు. అలాంటి రోజులలో బానిస బ్రతుకులు బతుకుతున్నామా? मशीनें महंगी और आपके और हमारे खून पसीने का कीमत कम है ना। तो आजादी के बाद नेहरू जी ने क्या तय किया था कि किसान बहुत मेहनत करके फसल उगाते है ना, तो उनकी फसल होने पौने दाम में नहीं खरीद होनी चाहिए। तो उसके लिए उन्होंने एक मिनिमम सपोर्ट प्राइस तय किया कि इससे कम में खरीद नहीं होगी। उसको अपन लोग क्या बोलते हैं, పర్యటన అనంతపూర్ పర్యటనలో ఉన్నారు. అనంతపూర్ జిల్లా మన ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆ ఊళ్ళో తిరుగుతున్నప్పుడు ఇళ్ళ కన్నీ తాళాలు ఉంటాయండి. అడిగి ఎందుకు తాళాలు ఇచ్చారంటే ఇక్కడ పని దొరకలేదు, అనంతపూర్కి అందరూ భీమగారు, అదే బెంగళూరు తదితర ప్రాంతాలకు బతకడానికి వస్తున్నారు, గ్రామాల్లో పర్లేదని చెప్పి సోనియా గారు ధరించలేదు. ఖచ్చితంగా మన్మోహన్ సింగ్తో మాట్లాడి గ్రామాల్లో జీవించే ప్రజలకు పనికి వేరే వేరే రాష్ట్రాల జిల్లాలు వదిలేసిపోతున్నారు. కాబట్టి మన ప్రభుత్వ పనులు ఇక్కడికి పరిశ్రమలు ఇవ్వాలి అని ఆ రోజు అంకురార్పణ చేసుకున్నటువంటి కార్యక్రమం ఉపాధి హామీ. మహాత్మా గాంధీ ఎవరు? మహాత్మా గాంధీ జాతి పిత, మనమే కాదు యావత్ ప్రపంచం గౌరవించిన జాతి పిత. వారు ఏం కోరుకున్నారు? భారతదేశం ఆత్మంతా కూడా గ్రామాలు ఉంటుంది. భారతదేశం గుండెకాయ గ్రామాలు ఉంటుంది. గ్రామాల్లో ఇలాంటి గరీబ్ జనం ఉంటేనే భారతదేశం పుణ్యాన్ని కోరుకున్నాడు. ఆయన ఏమన్నాడు? గ్రామ స్వరాజ్యం. గ్రామాల్లో మనం పట్టించుకుని ఉంటే, గ్రామాల్లో బీద ప్రజలు 3 పూటల కడుపులో తింటే అప్పుడు ఈ దేశం సౌభాగ్యం ఉన్నట్టు. ఇవాళ ఏం చేస్తున్నాడు మోడీ? మన పుట్ట కాదు, మన 3 పూటల తిరుడు కాదు. ఆయన ఏం చేస్తున్నాడు? అదాని అంబానీ రోజు బంగారు భూములు అంటే చాలు ఈ దేశం సౌభాగ్యం ఉన్నట్టు.
మోడీ అమిత్ షాకి మన కోడ్ పడలేదు. పనికి ఆహార పథకంతో 3 పూటల గరీబులు తింటారు బాధలే అని గ్యాస్ లేదు. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. స్వస్తి వచనంతో వార్షిక బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు ఆలయ అర్చకులు. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. స్వస్తి వచనంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు ఆలయ అర్చకులు. నేడు ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 3వ తేదీ వరకు కొనసాగనున్నాయి. అలాగే ఈ నెల 30వ తేదీన ఎదుర్కొల్లు, 31వ తేదీన తిరుకల్యాణం, ఫిబ్రవరి 1వ తేదీన దివ్య విమాన రథోత్సవం జరగనున్నాయి. నేడు స్వస్తి వచనంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 3వ తేదీన అష్టోత్తర శతఘటాభిషేకంతో ముగియనున్నాయి. భగవద్ బంధువులారా, శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారికి అనుబంధ క్షేత్రమైనటువంటి శ్రీ పూర్వగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దివ్య క్షేత్రంలో అత్యంత వైభవోపేతంగా, అంగరంగ వైభవోపేతంగా వార్షిక పాంచాన్నిక బ్రహ్మోత్సవాలు ప్రారంభించడం జరుగుతుంది. ఈ దివ్య దేవాలయం శ్రీ పాంచరాత్రాగమ శాస్త్రానుసారంగా పూజా కార్యక్రమంచే విరాజిల్లుతూ పిలిస్తే పలికే దైవంగా భక్తుల యొక్క అభీష్టమును నెరవేర్చేటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇటు క్షేత్రంలో గత సంవత్సరం మాదిరిగానే ఇంకా వైభవోపేతంగా పాంచానిక బ్రహ్మోత్సవాలు నిర్వహించాలనేటువంటి భావనతో అలంకరణలు, విద్యుత్ దీపాలంకరణతో, వేద పారాయణికులతో ఈ యొక్క వైభవంగా ఉత్సవాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు స్వస్తి వాచన కార్యక్రమంతో ఈ యొక్క బ్రహ్మోత్సవానికి శ్రీకారం చుట్టుకోవడం జరిగింది. ఈ చేసేటువంటి బ్రహ్మోత్సవము అద్భుతమైన రీతిలో చక్కగా జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ స్వస్తి వాచనంతో ఈ యొక్క కార్యక్రమాన్ని వాసుదేవ పుణ్యాహవాచనంతో క్షేత్రం మొత్తం కూడా మంచి పుణ్యాహ జలంతో స్వామివారి యొక్క సన్నిధిలో ప్రోక్షణ చేయడం జరిగింది. తదుపరి కార్యక్రమాన్ని దిగ్విజయపరచడం కొరకు రక్షాసూత్ర బంధనం అనేటువంటి కార్యక్రమంతో ఈ పూట కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకోవడం జరుగుతుంది. ఇటు స్వస్తివాచన కార్యక్రమంలో అధికారులు, అర్చక వర్గము, పారాయణిక వర్గము పాల్గొని ఈ యొక్క స్వస్తివాచన కార్యక్రమాన్ని అద్భుతమైన రీతిలో నిర్వహించుకోవడం జరిగింది. సాయంకాలం ముత్సంగ్రహణం, పుట్టమన్నుకు వెళ్ళడం, ముత్సంగ్రహణ కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి మహామంటపంలో అంకురారోపణ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ యొక్క ఉత్సవాలలో పాల్గొని భగవద్ బంధువుల్లాగా అందరూ కూడా స్వామివారిని దర్శించి తరించి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా భక్తులందరినీ కూడా కోరుతున్నాం. ప్రతి కార్యక్రమాన్ని అందరూ కూడా పాల్గొని దిగ్విజయపరుచుగాక. అలాగే 30వ తారీఖున స్వామి సన్నిధిలో ఎదుర్కోరు మహోత్సవము, 31వ తారీఖున స్వామి యొక్క తిరుకల్యాణ మహోత్సవము, 1వ తారీఖున స్వామికి దివ్య విమాన రథోత్సవ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా పాల్గొని ఈ బ్రహ్మోత్సవాలను దర్శించి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలుగా అవుతుగాక అని చెబుతూ భక్తులందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగారుగా స్వస్థ సమస్త మంగళాన్ని భవంతు. ఓం నమో నరసింహాయ నమః. ఈరోజు నుండి శ్రీ పాతలక్ష్మి దేవస్థానం నందు స్వస్తివాచనంతో శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాబడినవి. ఇంటి ఉత్సవాల్లో భాగంగా 30 తారీఖు రోజున శ్రీ స్వామివారి ఎదుర్కోలు కార్యక్రమము, 31 తారీఖు రోజున శ్రీ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవము, అదేవిధంగా 1 తారీఖు రోజున శ్రీ స్వామివారి రథోత్సవ కార్యక్రమం, ఆ తదుపరి శతఘటాభిషేకం తదితర కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా దేవస్థానం తరఫు నుండి విద్యుత్ దీపాలంకరణ, శ్రీ స్వామివారి కళ్యాణకు అవసరం పూల అలంకరణ, అదేవిధంగా అన్నదానము, తర్వాత మిగతా ప్రాంతాల నుంచి అర్చక స్వాములు కూడా వచ్చేసి ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. ఈ ఉత్సవాల్లో భక్తులు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలను దిగ్విజయం చేస్తారని చెప్పేసి ఆహ్వానిస్తున్నాము.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం నిబంధనలు పాటిస్తూ నామినేషన్ల ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి హనుమంతరావు ఆదేశించారు. బుధవారం భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, మోత్కూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని కలెక్టర్ పర్యవేక్షించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం నిబంధనలు పాటిస్తూ నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని, ఎన్నికల విధుల పట్ల జాగరూకతతో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి హనుమంతరావు ఆదేశించారు. బుధవారం భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, మోత్కూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయాలు ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. నామినేషన్ కౌంటర్లు, హెల్ప్ డెస్క్, భద్రతా ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని భువనగిరి, ఆలేరు, యాదగిరిగుట్ట, పోచంపల్లి, మోత్కూర్, చౌటుప్పల్ మున్సిపాలిటీలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ కోసం అన్ని రకాల సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నేటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ నామినేషన్లు స్వీకరించాలని అధికారులకు సూచించారు. అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నప్పుడే నామినేషన్ స్వీకరించాలని స్పష్టం చేశారు. నామినేషన్ దాఖల్లో అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే హెల్ప్ డెస్క్ ను సంప్రదించేలా అవగాహన కల్పించాలని, అవసరమైన సూచనలు ముందుగానే అందించాలని అధికారులను ఆదేశించారు. నామినేషన్ కేంద్ర పరిసరాల్లో గుంపులుగా ఏర్పడకుండా చూడాలని, ఎన్నికల పరివర్తన నియమావళి ఉల్లంఘనకు తావివ్వకుండా శాంతియుత వాతావరణంలో నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ తేదీలను కూడా అభ్యర్థులకు స్పష్టంగా తెలియచేయాలని, ఎన్నికల ప్రక్రియ మొత్తం పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి 6 మున్సిపాలిటీస్ లో నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆల్రెడీ 35 మంది రిటర్నింగ్ ఆఫీసర్స్ మరియు అదేవిధంగా 35 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్, వీళ్ళందరూ కూడా ఎవరి ప్లేస్ లో వాళ్ళు ప్లేస్ అయ్యారు. నామినేషన్లు కూడా స్టార్ట్ అయ్యాయి అక్కడక్కడ. సో ఎల్లుండి వరకు ఉంది. అందరు కూడా నామినేషన్ ఫామ్స్ తీసుకెళ్తున్నారు. ఆ నియమ నిబంధనలు చదువుకొని ఖచ్చితంగా అన్ని కూడా ఆ నిబంధనల ప్రకారం ఫామ్ నింపి మీరు జతపరచాల్సినటువంటి అన్ని కూడా జతపరిచి ఇక్కడ సబ్మిట్ చేసినట్లయితే స్క్రూటీ రోజు ఎవరిది కూడా తిరస్కరణ కాకుండా అందరిది కూడా యాక్సెప్ట్ అవుతుంది. అదేవిధంగా షెడ్యూల్ ప్రకారంగా మోడల్ కోడ్ కూడా నిబంధనల ప్రకారం అన్ని కూడా ఏర్పాట్లు నిన్నటి నుంచే చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి మండల వారీగా ఎంసీసీ మరియు ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ టీమ్స్ కూడా వేయడం జరిగింది. అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్స్, కౌంటింగ్ సెంటర్స్ వీటన్నిటి కూడా ఫైనలైజ్ చేశాం. అన్ని విధాలుగా జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సజావుగా, ప్రశాంతంగా జరిగేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. థ్యాంక్ యూ. అర్బన్ లోకల్ బాడీకి సంబంధించిన సాధారణ ఎన్నికలకి నోటిఫికేషన్ జారీ చేయడం అయింది. జిల్లాలో ఉన్న 104 వార్డులకి 6 మున్సిపాలిటీలు 104 వార్డులు ఉన్నాయి. 104 వార్డులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది రిజర్వేషన్ ప్రకారం. ఇవాళ నుంచి 30 వరకు నామినేషన్లు తీసుకుంటారు. 10:30 నుంచి 5 గంటల వరకు నామినేషన్లు తీసుకుంటారు. ఇది రాజకీయ పార్టీల గుర్తుందో జరిగే ఎలక్షన్, పంచాయతీలకు కాకుండా. సో కాబట్టి దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశాం. ప్రతి మున్సిపాలిటీ కూడా కలెక్టర్ గారు మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్లు వేశారు ఈ ఎలక్షన్స్ అన్ని చూసుకోవడం కోసం. వచ్చే వాళ్ళు నామినేషన్ సక్రమంగా వేయడం కోసం హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయడం జరిగింది. నామినేషన్స్ను ఎట్టి పరిస్థితుల్లో అన్నీ యాక్సెప్ట్ అయ్యే విధంగా అంటే వాళ్ళు కరెక్ట్గా ఉంటే వాళ్ళకి అన్ని రకాలుగా సహాయం చేయడం కోసం హెల్ప్ డెస్క్ పెట్టాం. నామినేషన్లు రిజెక్ట్ చేయడం కోసం కాదు, నామినేషన్లు అన్నీ కూడా యాక్సెప్ట్ కావాలి, ప్రజల దగ్గరికి పోవాలి, ప్రజలు ఎవరిని గెలిపిస్తే వాళ్ళు రావాలి తప్పితే ఇక్కడ మేము ట్రైనింగ్లో కూడా అదే చెప్పాం. ఎవరికి కూడా చిన్న మిస్టేక్స్ ఉన్నా కానీ వాళ్ళకి తెలియపరిచి దాన్ని ఖచ్చితంగా నామినేషన్ వేసేటప్పుడే రెక్టిఫై చేయమని చెప్పాం. అందరికీ పర్ఫెక్ట్ ట్రైనింగ్ ఇచ్చాం. ఇప్పుడు యాదగిరిగుట్టలో ఉన్నాం. యాదగిరిగుట్టలో మొత్తం 12 వార్డులకు కానీ 4 నామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. తహసీల్దార్స్, ఎంపీఓలు, డిఈలు, ఏఈలు ఉన్నారు. దానికి సంబంధించి వాళ్ళు కూడా వెల్ ట్రైన్డ్. అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. 11వ తారీఖు నాడు పోలింగ్ చేయడానికి సిద్ధంగా ఉంది. బ్యాలెట్ బాక్సులు వచ్చేసినాయి. రేపు 30వ తారీఖు నాడు పోలింగ్ పర్సనల్ ఫస్ట్ ట్రైనింగ్ క్లాస్ ఇస్తున్నాం పీఓస్కి, ఏపీఓస్కి. అదేవిధంగా అబ్జర్వర్ గారు కూడా జిల్లాకి వచ్చి ఉన్నారు. సో కాబట్టి ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అన్ని ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. కౌంటింగ్ సెంటర్ మొత్తం ఒక్కడే ఉంటుంది. దివ్యబాల స్కూల్ భువనగిరిలో, రిసెప్షన్ సెంటర్ అక్కడ, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు మాత్రం ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీలో మెటీరియల్ ఇచ్చిన తర్వాత వన్స్ 11వ తారీఖు పోలింగ్ అయిపోయిన తర్వాత అవన్నీ కూడా భువనగిరి వస్తాయి బాక్సులు. వాళ్ళ స్ట్రాంగ్ రూమ్లో పెట్టుకొని 13వ తారీఖు కౌంటింగ్ మొత్తం కూడా అక్కడే చేస్తాం. థ్యాంక్ యూ. నిజాంపేట మండల కేంద్రంలో బుధవారం గ్రామ సర్పంచ్ చలిమేటి నరేందర్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామసభలో గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని వారు తెలిపారు.
నిజాంపేట మండల కేంద్రంలో బుధవారం గ్రామ సర్పంచ్ చలిమిటి నరేందర్ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామ సభలో గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. ఈ సమావేశంలో గ్రామంలో పారిశుద్ధ్యం, అండర్ డ్రైనేజీ, వీధి లైట్లు, కచేరీ, మంచినీటి సమస్యలపై చర్చించి ఈ పనులు పూర్తయ్యేలా చేస్తామని గ్రామ సభ ద్వారా తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, గ్రామ ఉప సర్పంచ్ గేరిగంటి బాబు, కార్యదర్శి నర్సింహులు, వార్డు సభ్యులు ప్రశాంత్, బండారి ఎల్ఎం, తాడెం లత, సామల సవిత, మహేష్, నాయని లక్ష్మణ్, పుష్ప, నగేష్, కాంగ్రెస్ నాయకులు నసీరుద్దీన్, పంజా మహేందర్, మాజీ సర్పంచ్ కుమ్మన సత్యనారాయణ, టీఆర్ఎస్ నాయకులు కిష్టారెడ్డి, శ్రీకాంత్ గౌడ్, రంజిత్ గౌడ్, ఫాజిల్, మౌరం రాజు, నాయిని వెంకటేశం, గ్రామస్తులు చీకోటి వెంకటేశం, మహేష్, శివ, చంద్రకాంత్ గౌడ్, సిద్దరాములు, బండారి చంద్రయ్య, ఏఎన్ఎం బాలమణి, అనురాధ, అంగన్వాడీ టీచర్లు అరుణ, మనిమ్మ, ఆశా వర్కర్లు అనిత, బాలమణి పాల్గొన్నారు. గ్రామ సభ నిర్వహించడం జరిగింది. సమావేశంలో గ్రామాభివృద్ధి కోసము పలు అంశాలు చర్చించడం జరిగింది. తీర్మానం చేయడం జరిగింది. విజయవంతం చేసిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు. మండల కేంద్రంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. దీనికి గ్రామ ప్రజలు వాళ్ళ యొక్క సమస్యలు, అంశాలు చర్చించి తీర్మానం చేయడం జరిగింది. ఈ గ్రామ సభను విజయవంతం చేసిన నిజాంపేట గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రామయ్యంపేట మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను నోడల్ ఆఫీసర్ తహసీల్దార్ రజనీ కుమారి పర్యవేక్షించారు. 12 వార్డులకు సంబంధించి ఏర్పాటు చేసిన 4 కౌంటర్లను సందర్శించి రిజిస్టర్లను తనిఖీ చేశారు. రామయ్యంపేట మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను నోడల్ ఆఫీసర్ తహసీల్దార్ రజనీ కుమారి పర్యవేక్షించారు. 12 వార్డులకు సంబంధించి ఏర్పాటు చేసిన 4 కౌంటర్లను సందర్శించి రిజిస్టర్లను తనిఖీ చేశారు. హెల్ప్ డెస్క్ వద్ద అభ్యర్థులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ దాఖల్లో అభ్యర్థులకు ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు కలగకుండా చూడాలని, నిబంధనల ప్రకారం ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. అందరికీ నమస్కారం. నేను రజని, తహసీల్దార్ రామాయణపేట్ అండ్ నోడల్ ఆఫీసర్ ఫర్ మున్సిపల్ ఎలక్షన్స్. మనకు నిన్న సాయంత్రం నుంచి ఎలక్షన్ నోటిఫికేషన్ అనేది విడుదల అయింది. దాంట్లో భాగంగా మనకు 164 BNS అమల్లోకి ఉంటుంది. రామాయణపేట మున్సిపాలిటీకి గాను 13,097 ఓటర్స్ ఉన్నారు. 12 వార్డులు, 24 పోలింగ్ స్టేషన్స్. దీంట్లో భాగంగా 4 ROs, 4 AROs నియమించడం జరిగింది నామినేషన్ ఫామ్స్ తీసుకునడానికి. అండ్ ఈ నామినేషన్ ప్రాసెస్లో భాగంగా 3 రోజులు నామినేషన్ ప్రాసెస్ ఉంటుంది ఇవాళ నుంచి. ఈ నామినేషన్ ప్రాసెస్లో భాగంగా మనకు ఎంపీడీ ఆఫీస్లో హెల్ప్ డెస్క్ అనేది కూడా నియమించడం జరిగింది. దాంట్లో మీకు ఓటర్ లిస్ట్కి సంబంధించి ఓటర్ ఎపిక్ కార్డ్ డీటెయిల్స్ ఏదైనా కావాలన్నా, ఇంకేదైనా సజెషన్స్, నామినేషన్ ఫామ్స్ ఫిలప్ చేసే ప్రాసెస్లో ఏదైనా సజెషన్స్ కావాలన్నా అక్కడ మన మున్సిపల్ స్టాఫ్ అందరూ కూడా అందుబాటులో ఉన్నారు. ఈ ఎలక్షన్స్ అంతా కూడా పీస్ఫుల్ మేనర్లో కంప్లీట్ చేయాలని అందరికీ రామాయణపేట మున్సిపల్ ప్రజలందరికీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 8 మందితో బోడుప్పల్ నుంచి ఐటీ పోచారం వైపు కారులో ప్రయాణిస్తున్న కారు డ్రైవర్ తన వాహనాన్ని అతివేగంగా నడిపి పిల్లర్ను ఢీకొట్టాడు. వనపర్తి జిల్లాకు చెందిన ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు సాయి వరుణ్ మరియు నిఖిల్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. 8 మంది బోడుప్పల్ నుంచి ఐటీ పోచారం వైపు కారులో ప్రయాణిస్తున్న సమయంలో డ్రైవర్ తన వాహనాన్ని అతివేగంగా నడపడం వల్ల పిల్లర్ను ఢీకొట్టింది. వనపర్తి జిల్లాకు చెందిన ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు ఉన్నారు. అందులో 2 వ్యక్తులు సాయి వరుణ్ మరియు నిఖిల్ అక్కడికక్కడే మృతి చెందారు. 3 విద్యార్థులు వెంకటేష్, రాకేష్, యశ్వంత్ తీవ్రంగా గాయపడ్డారు. మిగిలిన 3 విద్యార్థులు సురక్షితంగా ఉన్నారు. వారు సాత్విక్, హర్షవర్ధన్, అభినవ్. గాయపడిన వారిని శ్రీకర ఆసుపత్రికి తరలించారు పోలీసులు. సంఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నామినేషన్ స్వీకరణ ప్రక్రియను ప్రారంభించారు అధికారులు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నామినేషన్ స్వీకరణ ప్రక్రియను ప్రారంభించారు అధికారులు. నామినేషన్ల స్వీకరణకు 3 వార్డులకు 1 ROను ఏర్పాటు చేశారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో 12 వార్డులను ఎన్నికలు ఉన్నాయి. యాదగిరిగుట్టలో మొత్తం 6,760 పురుష ఓటర్లు, 7,046 మహిళా ఓటర్లు, ఇతరులు 16, మొత్తం ఓట్ల సంఖ్య 13,822 ఉన్నారు. యాదగిరిగుట్ట మున్సిపల్ ఎన్నికల నామినేషన్ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టదిట్టంగా భద్రత చేపట్టామన్నారు. 100 మీటర్ల దూరంలో ప్రజలు ఉండేలా చర్యలు చేపట్టామని తెలిపారు. ఎలక్షన్ సంబంధించి
ఈరోజు నామినేషన్ స్వీకరణ స్టార్ట్ అయింది. మన యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో ఈరోజు నుంచి నామినేషన్ తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ అన్ని ఏర్పాట్లు చూడడానికి సెక్యూరిటీ పరంగా మేము అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఈ రోడ్డు పైన 100 మీటర్స్ దూరంలోనే మేము 1 వే చేసాం. అక్కడనే మేము అందరినీ ఆపి చెక్ చేసి లోపల పంపడం జరుగుతుంది. ఒక నామినేషన్ 1+2 అలౌ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా లోపల కూడా అన్ని రకాలైన భద్రతా ఏర్పాట్లు పరిశీలించడం జరిగింది. అన్ని సవ్యంగా ఉన్నాయి. లోపల సీసీ కెమెరాలు కూడా మా దగ్గర ఉన్నాయి. అన్ని లోపల ఏర్పాటు చేసినారు. ప్రజలందరూ కూడా మాకు సహకరించి ఈ యొక్క ఏ నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల ప్రకారం నడుచుకోవాలి. అదేవిధంగా అభ్యర్థులు కూడా కొద్దిగా సమయం పాటించి మాకు సహకరించాలని కోరుతున్నాం. గ్రామస్తులంతా ఆరోగ్యంగా ఉండాలని, గ్రామ అభివృద్ధి ధ్యేయమని గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ దివ్యా లింగంగౌడ్ తెలిపారు. చిన్న శంకరంపేట మండలం మడూరు గ్రామంలో సర్పంచ్ దివ్యా లింగంగౌడ్ ఆధ్వర్యంలో ఆదిత్య హాస్పిటల్ మెదక్ వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గ్రామస్తులంతా ఆరోగ్యంగా ఉండాలని, గ్రామ అభివృద్ధి ధ్యేయంగా గ్రామంలోని ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ దివ్యా లింగంగౌడ్ తెలిపారు. చిన్న శంకరంపేట మండలం మడూరు గ్రామంలో సర్పంచ్ దివ్యా లింగంగౌడ్ ఆధ్వర్యంలో ఆదిత్య హాస్పిటల్ మెదక్ వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి చక్కటి స్పందన లభించింది. వైద్య శిబిరంలో డాక్టర్ బాలకోటేశ్వరరావు షుగర్, బీపీ, కీళ్ల నొప్పులు వంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. స్థానిక సర్పంచ్ దివ్యా లింగంగౌడ్లు ఆసుపత్రి యాజమాన్యం శాల్వతో సన్మానించారు. అనంతరం డాక్టర్ పాటబాల కోటేశ్వరరావుతో పాటు మణికుమార్ లను స్థానిక సర్పంచ్ దివ్య, బీజేపీ జిల్లా నాయకులు లింగంగౌడ్ సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ దివ్య లింగంగౌడ్ మాట్లాడుతూ గ్రామంలో అంతా ఆరోగ్యంగా ఉండాలని, ఆరోగ్యం మహాభాగ్యమని, ఉచిత వైద్య శిబిరానికి వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని, ఎవరైనా మిగిలి ఉంటే వారం రోజుల పాటు మెదక్ ఆదిత్య ఆసుపత్రిలో ఉచితంగా వైద్య సేవలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్రామస్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బాలకోటేశ్వరరావు, మణికుమార్, సాయితేజ, శ్రీనివాస్, వేణు, లాలు, కావ్య, కీర్తన, రాజేందర్, సురేష్, నితిన్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. మడూరు గ్రామ ప్రజలందరికీ ఆదిత్య హాస్పిటల్ నుండి వైద్యం తీర్చడం జరిగింది. డాక్టర్స్కి ప్రజల ఆరోగ్యం కోసం అందరికీ టెస్టులు, బీపీ, షుగర్, ఇంకా కాళ్ళ నొప్పులు, ఇంకా అన్ని రకాలుగా చూడడం జరిగింది. ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది. ప్రజల ఆరోగ్యాన్ని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిన్న శంకరంపేట మండలం కొర్విపల్లి గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడాన్ని ఖండిస్తూ మెదక్ ఎమ్మెల్యే రోహిత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. తెలంగాణ పవిత్ర పుణ్యక్షేత్రమైన పాత యాదగిరిగుట్టలో నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం. స్వస్తి వచనంతో వార్షిక బ్రహ్మోత్సవాలను ప్రారంభించిన ఆలయ అర్చకులు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం నిబంధనలు పాటిస్తూ నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలన్న జిల్లా కలెక్టర్. గ్రామస్తులంతా ఆరోగ్యంగా ఉండాలని ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపిన సర్పంచ్. చిన్నశంకరంపేట మండలం మడూరు గ్రామంలో ఆదిత్య హాస్పిటల్ వారి సౌజన్యంతో హెల్త్ క్యాంపును ప్రారంభించామన్న దివ్యా లింగంగౌడ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.